హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ అనుభవపూర్వక అభ్యసనం. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యసనం గురించి అయితే ఈరోజు మనం నేర్చుకుందామండి. సో లాస్ట్ క్లాసెస్లో మనము వైగాట్స్కీ గురించి, అలాగే బ్రూనరు అండ్ ఈరోజు వచ్చేసి కార్ల్ రోజర్స్ గురించి అయితే మనం నేర్చుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ ఇప్పుడు నేను క్లాసెస్ మెథడాలజీకి సంబంధించిన చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. వన్స్ ఒకసారి మీకు ఏదైనా సబ్జెక్ట్ పరంగా కావాలనుకుంటే మెథడాలజీ, అలాగే సోషల్ కంటెంట్, సోషల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, సో ఇలా మనకు ప్లేలిస్ట్లో అయితే నీట్గా ఉన్నాయి. వన్స్ ఒకసారి అయితే చూడండి. సో సిలబస్లో పెద్దగా మార్పు అనేది ఏం లేదండి. యాజ్ యూజువల్గా లాస్ట్ మనకు డిఎస్సి అండ్ టెట్కి ఏదైతే ఉన్నాయో సో వాటికి రిలేటెడ్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చేశాను. సోషల్ మెథడాలజీకి మీకు ప్రాక్టీస్ కిందకి అయితే ఉంటాయి. సో వన్స్ ఒకసారి చూడండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇక్కడ అనుభవపూర్వక అభ్యసనము. అనుభవపూర్వక అభ్యసనము. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరిక్కడ? కార్ల్ రోజర్స్. ఈయన అమెరికా దేశానికి చెందిన ఆయన. అనుభవపూర్వక అభ్యసనంను ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. మానవ సంబంధాలను, మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము మనకు సహాయార్థ కేంద్రిత చికిత్స విస్తృత ఉపయోగంలోకి వచ్చింది. మానవ సంబంధాలను ప్లస్ మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము సహాయార్థ కేంద్రిత చికిత్స విస్తృత ఉపయోగంలోకి మనకు వచ్చింది. సో మానవ సంబంధాలు అలాగే మూర్తిమత్వం అర్థం చేసుకోవడానికి ఈయన ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము అలాగే సహాయార్థ కేంద్రిత చికిత్స అనేవి బాగా ప్రచారంలోకి అంటే విస్తృత ఉపయోగంలోకి వచ్చాయి. రోజర్స్ ప్రకారము అభ్యసనంలో ఉత్సాహం తగ్గడానికి ముఖ్య కారణం ఏంటంటే సంజ్ఞానాత్మక అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెట్టడమే. ఈయన ప్రకారము అభ్యసనంలో మనకు ఉత్సాహం అనేది తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ సంజ్ఞానాత్మక అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెట్టడం అనేది మనకు అభ్యసనంలో ఉత్సాహం తగ్గడానికి రీజన్. వ్యక్తిగత మార్పు, స్వీయ జ్ఞానం పొందడమే విద్య, మానసిక చికిత్సల లక్ష్యాలు అని రోజర్స్ నమ్మకం. వ్యక్తిగత మార్పు అలాగే స్వీయ జ్ఞానం పొందడమే విద్య, మానసిక చికిత్సల లక్ష్యాలు అని రోజర్స్ నమ్మకం. కార్ల్ రోజర్స్ రచించిన ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే పుస్తకంలో అనుభవపూర్వక అభ్యసనం గురించి వివరించారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అప్పుడప్పుడు మనకు గ్రంథాలు కానీ వాళ్ళ యొక్క బుక్స్ రచించినది కానీ ఇవన్నీ ఇస్తారండి. సో కార్ల్ రోజర్స్ తాను రచించిన పుస్తకం ఏంటి? ఇక్కడ ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అని గుర్తుంచుకోండి. 80s అని గుర్తుంచుకోండి. ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే పుస్తకంలో ఈయన దేని గురించి వివరించారంటే అనుభవపూర్వక అభ్యసనం గురించి అయితే వివరించారు. కార్ల్ రోజర్స్ 2 రకాల అభ్యసనాల మధ్య భేదాన్ని తెలియజేశాడు. ఏంటి? సంజ్ఞానాత్మక అభ్యసనం అని ఒకటి, అనువర్తనీయ జ్ఞానం అని మరొకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే ఏంటంటే విద్యా విషయక అంశాలకు సంబంధించినది. ఏ అంశాలకు సంబంధించింది? ఇక్కడ సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే విద్యా విషయక అంశాలకు సంబంధించింది. ఎగ్జాంపుల్ చూడండి, టేబుల్స్ అంటే మనకి ఎక్కాలు కానీ పదాలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే విద్యా విషయక అంశాలకు మాత్రమే సంబంధించింది సంజ్ఞానాత్మక అభ్యసనం. ప్రతిపాదించి ఎవరు ఇక్కడ? కార్ల్ రోజర్స్. ఈయన ఎన్ని రకాల అభ్యసనాలను మధ్య యొక్క భేదాన్ని తెలియజేశాడంటే 2 రకాలైన అభ్యసనాల మధ్య భేదాన్ని అయితే తెలియజేశారు. నెక్స్ట్ అనువర్తనీయ జ్ఞానం అంటే ఏంటంటే ఇక్కడ కారు గురించి అభ్యసించి కారును బాగు చేయడం అండి. సో ఇప్పుడు కారు గురించి పూర్తి అవగాహన అయితే ఉంటుంది. సో ఆ అవగాహన ఏం చేస్తాడు? అది నేర్చుకున్న తర్వాత ఆ కారుని కూడా ఎలా బాగు చేయడం అనేది కూడా అనువర్తనీయ జ్ఞానం. రెండిటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే అనుభవపూర్వక అభ్యసనము అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది. సో ఈ మనకు 2 అభ్యసనాలు ఉన్నాయి కదా, సంజ్ఞానాత్మక అలాగే అనువర్తనీయ జ్ఞానంకి. ఆ రెండిటికి మధ్య తేడాలు ఏంటి? ఇక్కడ అనుభవపూర్వక అభ్యసనం అనేది కేవలము అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది. ఉదాహరణ చూడండి, 2 సంవత్సరాల పిల్లవాడు కాలే కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చేయి కాలింది. అంటే దీనివల్ల ఆ పిల్లవాడు అంత తొందరగా మర్చిపోలేని వేడి యొక్క భావనను తనంతట తాను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతమే
అనుభవపూర్వక అభ్యసనం అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా, సో అది పట్టుకుంటే మనకు కాలుతుంది. సో ఆ వేడి భావన అనేది వేరే వాళ్ళు నేర్పించారా కాదు కదా, సో తనంతట తానే నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతమే అనుభవపూర్వక అభ్యసనం. సో కొవ్వొత్తి పట్టుకున్నాడు, సో కొవ్వొత్తి పట్టుకోవడం వల్ల ఏమైంది, తన చెయ్యి అనేది కాలింది. అంటే అంత ఈజీగా మర్చిపోడు, ఎందుకంటే అది కాలుతుంది అనేసి. అంటే ఇక్కడ 2% ఉన్నారో 1% ఉన్నారా అంటే ఆ అబ్బాయికి మాత్రమే కాలింది కాబట్టి తనంతట తానే ఇక్కడ నేర్చుకున్నాడు, అయ్యో మనం అది పట్టుకుంటే కాలుతుంది అనేసి. సో అందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటి ఇక్కడ, అనుభవపూర్వక అభ్యసనము. నెక్స్ట్ వన్, కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనాన్ని నిర్వహించు 5 అంశాలను ప్రతిపాదించారండి. సో ఈయన అనుభవపూర్వక అభ్యసనాన్ని నిర్వచించి ఎన్ని అంశాలను ప్రతిపాదించారంటే 5 అంశాలను అయితే ప్రతిపాదించారు. ఆ 5 అంశాలు ఏంటి ఇక్కడ, వ్యక్తిగత ప్రమేయ లక్షణము, స్వీయ చొరవ, పరివ్యాప్తి, అభ్యాసకుడిచే మూల్యాంకనం చేయబడడం, సారాంశము, అర్థము. ఈ 5 కూడా అంశాలు అనేవి కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యాసాన్ని నిర్వచించే 5 అంశాలు. సో మరొకసారి చూడండి, 5 అంశాలు ఏంటి ఇక్కడ, వ్యక్తిగత ప్రమేయ లక్షణము, స్వీయ చొరవ, పరివ్యాప్తి, అభ్యాసకుడిచే మూల్యాంకనం చేయబడము, సారాంశము, అర్థము. నెక్స్ట్ ఆయన సూత్రాలు చూడండి. ఇక్కడ కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక సూత్రాలు ఏంటంటే, మానవులు అభ్యసించే సహజ సామర్థ్యం అయితే కలిగి ఉంటారు. కృత్యాల ద్వారా అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. అంటే కృత్యాలంటే పనుల ద్వారా అభ్యసనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది. స్వీయ ముప్పు తక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం అనేది ఎక్కువగా జరుగుతుంది. స్వీయ విమర్శ, స్వీయ మూల్యాంకనము అభ్యసనాన్ని అధికంగా తోడ్పడుతుంది. స్వీయ అంటే ఇది సొంతంగా అంటే సెల్ఫ్గా, స్వీయ విమర్శ అలాగే స్వీయ మూల్యాంకనం అనేది అభ్యసనానికి అధికంగా తోడ్పడుతుంది. నెక్స్ట్ అనుభవపూర్వక అభ్యసన ప్రయోజనాలు. ఇది ఏంటంటే, బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వలన ధారణ అనేది పెరుగుతుంది. మెమొరీ, బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వలన ధారణ అనేది పెరుగుతుంది. విద్యార్థి కేంద్రిత అభ్యసనము కేంద్ర బిందువు అవుతుంది. విద్యార్థి కేంద్రిత అభ్యసనము కేంద్ర బిందువు అవుతుంది. జ్ఞానము, పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ అభ్యాసకుడి యోగ్యత, విశ్వాసాలను పెంపొందిస్తుంది. సో జ్ఞానము, పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ ఈ అభ్యాసకుడి యోగ్యత, విశ్వాసాలను అయితే పెంపొందిస్తుంది. విద్యార్థులు జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. సో అనుభవపూర్వక అభ్యసన ప్రయోజనాలు ఏంటంటే, ఇక్కడ బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వల్ల ధారణ అనేది పెరుగుతుంది. విద్యార్థి కేంద్రిత అభ్యసనం అనేది కేంద్ర బిందువుగా అవుతుంది. అలాగే జ్ఞానము, పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ అనేవి అభ్యాసకుడి యోగ్యత, విశ్వాసాలను కూడా పెంపొందిస్తుంది. అలాగే విద్యార్థి యొక్క జీవన నైపుణ్యాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది మనకు ప్రయోజనాలు. మరి ప్రతికూల అంశాలు ఏంటి ఇక్కడ, అధికార శైలి గురువుకు అసౌకర్యం కలిగించవచ్చు. అంటే పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది, దాంతో యూజెస్ ఉన్నాయి, యూజెస్ లేకుండా కూడా ఉన్నాయి. ప్రతికూలంగా ఉండే అంశాలు ఏంటంటే, అధికార శైలి గురువుకు అసౌకర్యం కలిగించవచ్చు. అభ్యసన ప్రక్రియకు సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం అనేది అవసరం ఉంటుంది. ఉపాధ్యాయుడికి సహనం కావాలి, ఉపాధ్యాయుడికి మార్గదర్శకత్వం అనేది అవసరము. సో మరి ఇక్కడ అనుభవపూర్వక అభ్యసనం యొక్క ప్రతికూల అంశాలు ఏంటంటే, ఇక్కడ అధికార శైలి గురువుకు అనేది అసౌకర్యంగా ఉంటుంది. అభ్యసన ప్రక్రియకు సన్నద్ధం కావడానికి సమయం అనేది చాలా కావాలి, ఎక్కువ సమయం అవసరం అవుతుంది. మెయిన్గా ఉపాధ్యాయుడికి పేషెన్స్, సహనం అనేది ఎక్కువ కావాలి. అలాగే ఉపాధ్యాయుడికి మార్గదర్శకత్వం అనేది అవసరం. సో ఇది మనకు కంప్లీట్గా వితిన్ 10 minutes కూడా కాలేదండి. సో ఆయన ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యసనం గురించి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు, సో ఆయన ఏ దేశానికి చెందినవారు, ఆయనకు మనకు ఎన్ని వికాసాలు అంటే అభ్యసనం గురించి ఎన్ని రకాలుగా అయితే చెప్పారు, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, అలాగే దానిలో ఉండే అంశాలు ఎన్ని, సూత్రాలు ఏంటి, ప్రయోజనాలు, ప్రతికూల అంశాలు ఏంటి, ఇలా 1 by 1 అయితే మీతో ఈరోజు డిస్కస్ చేశానండి. సో ఈరోజు టాపిక్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ సిలబస్లో ఏవైతే ఉన్నాయో సో వాటి కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లయితే
మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.